ఇక మహారాజు గారు వస్తున్నారు కదా, మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు వస్తాను. మా ఆలస్యములకు కోపం వచ్చినదా? నేనేమి చేయగలను? నా మనోనాయకి, నా అర్ధాంగి, నా హృదయత్వరి నాపై తీవ్రముగా కినుకుతున్నారు. ఈ కనుక ఎట్లు సలార్చగలను?
కానీ నాలో ఏమన్నది బాలా? నా కలకేమి కానీ నీ అలుక తీరినదా? మగవులకు మగవారికి ఆనందదాయకమే కదా. అందుకేనా అలుక బాలా? మగవారి అలుక మగవారికి ఆనందదాయకమే కాదు, అది మగవారికే అమ్మ. ఆహా, మరి ఉలికెందుకు నాథ? అందుకే కాబోలు మరను అన్ని రసములు ఆడుదారులోనే లేదు ఏమనందువా రతనాలు గలగల రాలిపో ఆడుది పలికేరా అందమునకు ఆనంద లక్ష్యమునకు అతి భయంకరాకార విహారమునకు సరసమునకు ఇది విరసమునకు అన్ని రసముల కాడునే అగ్నగంగా మీతో మాట్లాడగలనా ప్రభు? అవును,
అవును, మగువును చూడగని మగనిలో సాహిత్యం చదువు రాని అడవి మనుషుల్లో సైతం ఆనంద సమయమున సాహిత్యము పుట్టుకొడుతుంది. కార్మికుడు కూడా అలా రెక్క పెరిగి కత్తించు కార్మికుడు కూడా చల్లని గాలిలో ప్రియతమ ఛాయజేరి అలసి నవ్వు నవ్వగనే దేహమును మరచి అమల నారౌల సాహిత్యమాలకి పశు పక్షాదులు సైతము సాహిత్యము ప్రవహించారు. విశ్వ సాహిత్యంలో ఎన్నో నూతన భావములు అంకురించి అనేక సంపుటములు తయారు కావచ్చు. అదో ఆ కోతిని చూచిటివా బాల, ఆ చెట్టు పైన ఉన్న ఆ కోతిని చూచిటివా తన శిశువును ఉడిలో పరుండబెట్టుకుని తేలు కుక్కి పాపడ తీసి తలదూగుతుంది. గ్రహించితివా వాని మాతృభాషను? ఆ మాతృ ప్రేమలో ఎన్ని ప్రబంధములు ఉన్నాయో చెప్పగలవా? ఆ కోతులు చూసిన మనకు అసహ్యం వేస్తుంది. అది ఎంతగా ప్రేమించుకుని వచ్చేది. అది ప్రపంచ విజ్ఞాన శూన్యమైన అది ప్రపంచ విజ్ఞాన శూన్యమైన కపికులమున జన్మముగా గాని దాని పెడంతమున ఉదాంతమైన నీవింకనూ తల్లివి కాలేదు కదా, అందుకే ఆ మాతృ హృదయం నీకు అర్థం కాలేదు. నేట రేపట నీవు తల్లివి కాబోతున్నావు కదా, నీ బిడ్డను బంగారు పిల్లల్లో పొరుండబెట్టుకుని లాలి పాడినప్పుడు కానీ ఆ మాతృ ప్రేమ నీకు శాంతముగా అర్థమైపోదు. మీ వేళ కూడా మేము కానీ మాతృ హృదయం ఎంతగా ఇది యజ్ఞాన్ని కాదు, కానీ తల్లి ప్రేమ ఇంత నవనీత కొమ్మాయన్నచో కన్నప్పుడే కన్న రిస్కులను అంత పై సాక్షిగా మృంగివేస్తున్నారు కదా పాము. మరి దీనికేమందరు? ఇదేమో తెలివిగల సందేహమే. నీ ప్రశ్నలోని ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. ఏమనుందువా? ఈరవాణి అట్లు కాకుండా ఈ ప్రపంచం ముక్కుముడిగా సముద్రమును మునిగిపోగలదు. అట్లు కాకుండా ఈ ప్రపంచం ముక్కుముడిగా సముద్రమును మునిగిపోగలదు. సర్పముల వలన ఉపకారము కంటే లోకములకు అపకారము హెచ్చు. అందుకే సృష్టి వాణి తల్లికే ఆహారం చేస్తున్నది. బాల, కీటకమును మింగబోతున్న కప్పను
పాము తరుగుతున్నది. కప్పను మృంగపోతున్న పామును నెమలి వేటాడుతున్నది. అవును బాల, పామును వేటాడుతున్న నెమలిని బోయేవాడు వేటాడుతున్నాడు. నెమలిని వేటాడుతున్న బోయేవాడిని పెద్ద పులి మృంగపోతున్నది. సృష్టి రహస్యం ఇంతే బాల. ఆలోచన మందిరం నుండి వచ్చి ప్రభు తమ అన్నగారు మిమ్మల్ని కలుసుకోవాలట. ఇంచుక సేద తీర్చుకుని వచ్చి అమ్మా మీరు కూడా ఉద్యోగంలో అంతపురానికి వచ్చేయండి అమ్మా. ఈ ఉద్యోగంలో మనకేం భయమే? అది కాదమ్మా, అందముగా కనిపించిన ఆడవాళ్ళని అమాంతంగా మాయ చేసి ఎత్తుకుపోతున్నాడు ఆ మాయ పక్కి. ఎవడా మాయల పక్కి? నా బుందులో ప్రాణం ఉన్నంత వరకు మన పులిమేరలో అడుగు పెట్టగలరా? బాను గంటి రాజుల కరవాలను సరసలా మెరుగుతున్నంత వరకు మనకే కాదు మన పురమునికే భయము లేదు. మంజరి అంతఃపుర స్త్రీల ముందు ఇలాంటి పిలికి మాట్లాడవచ్చునా? జాగ్రత్త సుమా. ఇంతలో అంత కోపమా? బావగారి పిల్లలంటే రాజకార్యం కాదు. రాజకార్యం కాదు, రాక్షస కార్యం. భార్యతో మాట్లాడుటకేమో ఇది తీరిక లేని రాజుల కన్నా భిక్షమెత్తుకుని భికారి మేలు బాలా. స్వామి, ఇందుకు భార్యతో మాట్లాడికేనంత ఆగ్రహము? భార్యపై వందనములా, భార్యపై మమకార వందనములా, నరుడు కర్తవ్య ధర్మము మరువదగునే
తీవ్రముగా రాజకారములు ఉన్నది. లేకున్నచో వనములో విహరిస్తున్న మేము అన్నగారే నడన పిలవనందిరా. వెళ్ళి రెండు. అమ్మయ్యా, బ్రతకాలి తల్లి. ఏమిటమ్మా ఈ రోజు మహారాజు గారికి అంత కోపం వచ్చినది? మంజరి, వారి కోపంకి ఏం కాదు. ఎందుకో వారిని చూడలేకపోయినట్టు నిమిషం భరించడం కష్టంగా ఉన్నది. అయినా నాదే బుద్ధి తక్కువలే అమ్మా. మంచి రసగంధ సమయంలో నేను ఎందుకు రావడం చెప్పండి. ఓరి, నీకెప్పుడు ఇదే ప్రసంగం. అమ్మా నీకు నెప్పుల వేడ దగ్గరికి వస్తుంది అనుకుంటా. నువ్వు నాగా దగ్గర